నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించేది కలలే. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. బిగ్ డిబేట్ లో విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు. యూత్ పీటీ అసోసియేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడి. ఆ భూమి కేటాయింపు ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. మాజీ మంత్రి పల్లె రఘునాథన్ రెడ్డి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, ధూమ్ధామ్తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందని, ప్రజల బాధలను కళ్లకు కట్టినట్లు చూపించింది పాట అని, చైతన్యాన్ని రగిలించేది కలలు మాత్రమేనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ వాయిద్య కళాకారుల మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత సంపద, టెక్నాలజీ ఉన్నా మనిషి మధుర స్మృతులను, మానవ సంబంధాలను కోల్పోతున్నారని అన్నారు. నాదస్వరం మనిషిలోని టెన్షన్ను దూరం చేస్తుందని అభిప్రాయపడ్డారు. చైతన్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రోగ్రెస్ ఉంటుంది తప్ప, చైతన్యం కోల్పోయినాడు అది ఉన్మాదంలోకి పోయే ప్రమాదం ఉంటుంది. చైతన్యం కోల్పోయినాడు మనం అయితే మృగం లెక్క వివరిస్తున్నామో మృగజాతుల లెక్క ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని జీవితాల కంటే కూడా, అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మానవ జీవితం సుసంపన్నంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ కళలు, కళాకారులు, ఈ కవులు వీళ్ళందరూ వర్తిల్లినప్పుడు మాత్రమే ఈ సమాజం చల్లగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా చెన్నారావు గారు నాలాంటి వారిని, వెంకటేశ్వర వారిలాగా ఆ పాండిత్యం నాకు లేకపోవచ్చు, కానీ ఒక్కడి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఆ కుటుంబాలు వేదనతో, దుఃఖంతో ఉంటున్న మన వాస్తవం. కరోనా కష్టకాలంలో అందరికంటే ముందుగా ఎఫెక్ట్ అయి ఇవాళ కనిపించిన అమ్మానాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకు కూడా రోగవంత నేను చేసుకోలేక పిక్కుమంటూ అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు నేను ఎరుగుతున్నాను చంద్రరావు గారు. అందుకని ఇవాళ కరోనా మరి భగవంతుడు ఎందుకో ఆ పేదవాళ్ళు, అపంశుభం తినే వాళ్ళు, సమాజానికి సేవలు అందించే వాళ్ళు, తన రక్త మాంసాల మీద సంపద సృష్టించే వాళ్ళు, ఇతరుల సుఖం కోసం తన జీవితాన్ని కొవ్వొత్తులా కరిగించుకునే వాళ్ళు మాత్రమే కరోనా కష్టకాలంలో ఎదుర్కొన్న విషయం మనకు తెలుసు. కొంత ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సరిపోలేదనేది అది నగర సత్యం. కరోనా కష్టకాలంలో అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళు ఇవాళ శరీరం పెట్టుకునే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు కడిగి ఇలా జీవనం పోషించుకునేవాళ్ళు. ఇలాంటి కళాకారుల జీవితాలు ముఖ్యపాలనే విషయం మనకు తెలుసు. ఆ కరోనా ఇవాళ ఉన్న వాళ్ళకు నష్టం ఎంత జరిగిందో పక్కన పెట్టారు, కానీ లేని వాళ్ళకు మాత్రం కనీసం భూమకు దూరం చేసి, కనీస అవసరం దూరం చేసి ఇబ్బంది పెట్టాం మన వాస్తవం. మనం ఇంత సేవ చేస్తున్నప్పటికీ కూడా నేను భగవంతుని అడుగుతా ఉన్నాను, నేను ఒక సామాన్య మనిషిగా. ఇవాళ అందరినీ పుట్టించేవాడు, సృష్టించేవాడు భగవంతుడు అయితే ఇవాళ ఇంత అంతరాలు
ఇన్ని ఆకృత్యాలు, ఇంత నీచపు పద్ధతులు మనిషి ఆచరించకున్నటువంటి పద్ధతి తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటూ ఇలా కళాకారులుగా, కవులుగా, అన్ని రంగాల్లో ఉండే వాళ్ళుగా తెలంగాణలో రాబోయే కాలంలో మార్పంటూ జరిగితే తప్పకుండా ఈ పేదల దుఃఖానికి, ఈ పేదల కన్నీళ్ళకి, ఈ ఆర్త నాదాలకి, ఈ అవసరాలకు స్పందించే ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము మాట ఇస్తూ చెన్నారావు గారు కానీ ఈ పెద్దలకు కానీ ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు వాయిస్తుంటే వాళ్ళు నిజంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైసీపీ కార్యాలయానికి భూ కేటాయింపు ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు పల్లె రఘునాథన్ రెడ్డి ఆరోపించారు. సత్వరమే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నడిబొడ్డున ఎయిర్పోర్ట్ ఎదురుగా పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో 20 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమిని చాలా చౌకగా లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఈ భూమిని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చాలా చాలా చౌకగా లీజుకి ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ ల్యాండ్ చాలా చాలా ప్రైమ్ ల్యాండ్, చాలా చాలా విలువైన ల్యాండ్. పుట్టపర్తి నగరంలో దాదాపు 20,000 మంది జనాభా ఉన్నారు. వాటిలో 4,000, 5,000 మందికి ఇళ్ల పట్టాలు లేవు. మొరపెట్టుకుంటున్న మాకు సెంట్ అని చెప్పి చాలాసార్లు ప్రాధాన్యపడినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు అధికారం ఉంది కదా అని 2 ఎకరాల ల్యాండ్ను కేటాయిస్తున్నారు. వీళ్ళ తాత గంటు కాదు, వీళ్ళ అబ్బ సొత్తు కాదు. అది ముఖ్యంగా ఆ రెగ్యులర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగినప్పుడు, రాకపోకలు జరిగేటప్పుడు ఎదురుగా ఉంటే దానికి ఆ ఎయిర్పోర్ట్ నిబంధనలు కూడా విరుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి ల్యాండ్ను వీళ్ళు కేటాయించారు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి అంతా భూముల మీద పెడుతున్నారు. ఏ భూములు ఏ విధంగా ఆక్రమించాలి, ఏ విధంగా రాళ్ళు, కొండలు, గుట్టలు ఉండా కూడా తవ్వి దాన్ని తీసుకోవాలి, ల్యాండ్ తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా భూ కబ్జాలు చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన చేస్తూ కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసుకుంటున్నారు. మొన్న మీరు చూశారు, లేపాక్షి నాలెడ్జ్ సిటీ 9,000 ఎకరాలు 15,000 కోట్ల ఆస్తిని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా మేనమామ కొడుకు 500 కోట్లకి ఇచ్చినా అంటే ఈ ప్రభుత్వం యొక్క పంతా విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలి. అంతేకాకుండా ఆ 2 ఎకరాలు ఏమైనా కావాలనుకుంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలా, దాంట్లో వాడుకోకుండా వీళ్ళు క్యాబినెట్లో మాకు అధికారం అని చెప్పి నిర్ణయం తీసుకునే ముందు కప్పలబండి దగ్గర ఉంది, ఆ రైల్వే స్టేషన్ అవతల ఉంది, ఇంకా మారుమూలు తీసుకుని పర్వాలేదు, ఈ ప్రైమ్ ల్యాండ్ తీసుకున్నారంటే ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే, పుట్టపర్తి ప్రజలకు అన్యాయం చేసినట్లే. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ల్యాండ్ వెనక్కి తీసుకొని వేరే చోట ఎక్కడైనా కేటాయించుకుని దూరం ఎక్కడన్నా పార్టీకి ఎక్కడున్నా ఒకటి దూరం అటువంటి కేటాయించుకోవాలా. ఇది చాలా అన్యాయమైన పద్ధతి అని చెప్పి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పంత మారాలని తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులతో బిగ్ డిబేట్ నిర్వహించారు. ఎక్కడ సమావేశాలు జరిగితే అది అలహాబాదే కావచ్చు, అది బెనారసే కావచ్చు, అది త్రివేంద్రంలోనే కావచ్చు, కన్యాకుమారి కూడా, నాగాలాండ్ కూడా నేను వెళ్తాను. అంతటా మనము తెలంగాణ వస్తే విద్యారంగం యొక్క పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఉద్యమము కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదాన్ని ఇచ్చింది. తెలంగాణ సాకారం అవుతుంది. ఆ నినాదము కొంత కాకుండా కొంత ఆచరణలోకి వస్తుంది అని దేశవ్యాప్తంగా మనం మాట్లాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో నేను కలిసిన మొదటి మీటింగ్లో దాదాపు గంటన్నర సమయం ఇచ్చాడు. అప్పుడు కూడా విస్తృతంగా మాట్లాడి విద్యారంగాన్ని మీరు విద్యారంగాన్ని బాగు చేస్తే కామన్ స్కూల్ విద్యా విధానం తీసుకొస్తామని అన్నారు, ఉచిత విద్య అని అన్నారు. ఒకవేళ మీరు విద్యా రంగాన్ని ఇంకా ఏ చర్య తీసుకున్నారు దీన్ని సంస్కరించడానికి, మీ సమూలంగా మార్చడానికి మేము హృదయపూర్వకంగా ఫుల్ హార్టెడ్గా ఆ ఉద్యమంలో పాల్గొంటాం. మా మొత్తము శక్తిని
దానికి వినియోగిస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ గత 8-9 సంవత్సరాలుగా రవీందర్ గారు చెప్పారు తెలంగాణ పరిస్థితి ఏమిటి. అలాగే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా విద్యారంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కరప్ట్ అని, అది అవినీతి పార్టీ అని, అవన్నీ ఏవైతే చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. సబ్కే సాత్ సబ్కే వికాస్ అని రకరకాల నినాదాలు. కానీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక మనువాద భావజాలం. ఈ దేశంలో మనకు వచ్చిన ఒక ప్రధాన సమస్య ఏంటంటే పుట్టుకతోనే మనుషులు అసమానం అనేటువంటిది ఎక్కడా లేదు ప్రపంచంలో. పుట్టుకతోనే అసమానం, కుల వ్యవస్థ వలన మనుషులు అసమానంగానే పుట్టారు. ఇది ఒక విచిత్రమైన భావజాలం. కనుక అసమానతలు కొనసాగుతాయి. అసమానతలు తగ్గించడానికి మనిషి ప్రయత్నం చేయొచ్చు. మనిషే సమాజాన్ని నిర్మాణం చేస్తాడు. మనిషి ఒక స్వేచ్ఛాయుతమైన సమానత్వం కలిగిన సమాజాన్ని సృష్టించుకోగలడు అనేటువంటి విశ్వాసం కాకుండా పుట్టుకతోనే అసమానత కాబట్టి అసమానతలు కొనసాగుతాయి అనేటువంటిది ఒక భావజాలం. ఆ భావజాలంలో మనోధర్మశాస్త్రాన్ని కేవలము అప్పర్ కాస్టు అగ్రవర్ణాలకు తప్పించి మిగతా వాళ్లకు చదువుకునే అవకాశం, దాంట్లో అగ్రవర్ణ మహిళలు కూడా ఉన్నారు. అగ్రవర్ణ మహిళలు కూడా చదువుకోవడానికి వీలేదని ఒక భావజాలం ఏదైతుందో అది పోతుంది. ఒక ప్రజాస్వామ్య భావజాలం వస్తుంది. ఒక భారత రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగంలో మనకు సంక్షేమ రాజ్యాన్ని వాగ్దానం చేశారు. కనుక రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తారు అని మనందరం ఆశించిన 75 ఏళ్ల స్వాతంత్రాన్ని రిపబ్లిక్ మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ దేశాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి 75 ఏళ్ళలో జరిగిన మార్పులు ఏమిటి అని గమనిస్తే విద్యారంగాన్ని మనం కొఠారి కమిషన్ ఒక ఆశావాహకమైనటువంటి ఒక రిపోర్ట్. అది కామన్ స్కూల్ విద్యా విధానం కావాలని చెప్పారు. 6% జీడిపి ఇవ్వమని చెప్పారు. వాళ్ళు చెప్పవలసిందంతా విద్యారంగానికి స్వేచ్ఛ కల్పించమన్నారు, స్వతంత్ర ప్రతిపత్తి కావాలన్నారు. కానీ ఆ రిపోర్ట్ ఏమైందో, దాని ప్రభావం ఏమైందో కానీ రాను 1985లో మరొక విద్యా విధానం, అక్కడ నవోదయ స్కూల్ ఇది. తర్వాత ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు ఆ డాక్యుమెంట్స్ అవుతాయి. దాంట్లో సామాజిక న్యాయం గురించి కానీ, సామరస్యాన్ని గురించి, సమభావన గురించి కానీ, అందరికి అవకాశాల గురించి కానీ, ఫెడరల్ స్ఫూర్తి కానీ, లేదా ఇవన్నీ కూడా దానికి నిరోధకాలు ఇచ్చి మొత్తంగా సెంట్రలైజేషను, దానికి తోడుగా మనో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాని యూత్ పీటీ అసోసియేషన్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థలో 160 మంది డిజిటల్ ట్రైన్ టీచర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా సామాజిక ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో క్రీడా పరికరాలు అవసరం ఉంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. Insurance cover for all physical teacher and 1 year completed provided by the loan facility for personal loan for the all students. We are hiring for the physical teacher and unemployed for the social worker only. I have a 2 training center available in the Andhra Pradesh. First Nandyala training center and second Prakasam district training center. Right now some information got the some people unlegally operate the training center in Anandpur. This is the fake training center, not youth PT training center. Not responsibility anyone fake letter, fake joining, not respond the youth PT association. Youth PT association only received by the any amounts, only company account, not a saving account. Responsibility any member of the director and any member participate in youth PT association. Only company account, current account for the youth PT association. I got information ki some people, some vendor like the misguide for the innocent youth. Hug amounts, collect the amounts illegally way and illegally correction and illegally fake commitment,
fake connectivity, fake commitment, fake training center, fake office, and fake joining letter. So I will clear all of that. My students and my colleagues and my physical teacher ki only beware of the safe. Any problem, any information got for the youth PT association contact number. So responsibility for the all director. Otherwise, youth PT any director, youth PT any member for working, not responsibility any fake letter and fake joining commitment. That's all. The organization got the information. Some people in unlegally hire for the fake hiring letter, fake office, fake training center for same organization named Youth PT Association. Some information, some like the vendor. మన డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారం యూత్ పిటి అసోసియేషన్ ఇండియా అనేది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు కొంచెం ఉపాధి కల్పించే దిశగా అనేది ముందుకెళ్తూ ఉందన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు మన డైరెక్టర్ గారు చెప్పినట్టు 200 మంది అంటే 160 మెంబర్స్కి ఆల్రెడీ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 7 మంది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే కొంచెం తెలియని వాళ్ళు దానిపై దుష్ప్రచారం చేయడం, అసత్య ప్రచారాలు చేయడం ఈ విధంగా నడుస్తున్నది. యూత్ పిటి అసోసియేషన్ అనేది మనకు ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక 3 స్టేట్లో జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని అసత్య ప్రచారాలను నమ్మవద్దనేసి మేము ముఖ్యంగా యూత్ పిటి అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నాం. ముషీరాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారుడు పడ్డిగ గణేష్, పార్టీ కార్యకర్త ఏక్ మినార్ మసీద్ ఇమాం అబ్దుల్ రెహమాన్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ పరామర్శించారు. వారిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కానుకలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్రిస్టియన్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జోసెఫ్, నాగేశ్వరరావు, శిరోమణి, స్టీఫెన్ కుమార్, కాశీనాథ్, ఏసయ్య, ఐజయ్య, డానియల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణమోహన్, విజయ్ కుమార్, సిరాజ్, దేవమణి తదితరులు పాల్గొన్నారు. కాపులపై వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలు త్రిలోక్, గోపీనాథ్ వ్యాఖ్యానించారు. పేరుకు మాత్రమే ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, సీఎం జగన్కు చిత్తశుద్ధి ఉంటే కాపులకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా కూడా మెరుగైన హామీలు కూడా అమలుపరచడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా ఈ కాపుల పైన తనకున్నటువంటి కపట ప్రేమని, కపట నాటకాన్ని మానుకోవాలని, తనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ
కాపులు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తూ ప్రేమని కాటుకుంటానే ఉంటారు. సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. కాపులంతా కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 35% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాపు కులం పైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి అందరూ గమనించాలని, ఆ కులం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి కూడా ఇప్పుడు మనమందరూ గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడగకుండానే కాపులకు కార్పొరేషన్ ఒకటి పెట్టి దాంట్లో 10,000 కోట్ల రూపాయలు ఆయన కాపు కార్పొరేషన్ కోసం మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మేము కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మాకు ఈ 5% రిజర్వేషన్ అమలుపరచండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ని మీరు అమలు చేస్తుంటే ఎంతో ఉన్నతంగా గౌరవంగా ఉండేది. కానీ ఈరోజు ఈ 5% మీరు క్యాన్సిల్ చేసి బలిజలు అయినటువంటి కాపులైనటువంటి మమ్మల్ని తక్కువ చేసి మమ్మల్ని ఏ విధంగా అభివృద్ధిలోకి రాకూడదనే ఉద్దేశంతో చేసిన మీరు ఈరోజు ముఖ్యంగా మాకు 5% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంటే మోడీ గారే ఈరోజు పార్లమెంట్లో పాస్ చేశారు కాబట్టి ఈ వచ్చని రూల్స్ తెచ్చారు కాబట్టి దయచేసి మేము మళ్ళా కోరుతా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ 5% పెట్టిన వ్యక్తి ఒక్క కార్పొరేషన్లో కూడా ముక్కడు డబ్బులు ఆయన సొంత నిధులకు వినియోగించుకొని ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఉపయోగించుకున్నాడు. కానీ ఏ బీసీ కులానికి కానీ ఏ ఓసీ కులానికి కానీ 10 పైసలు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేనే లేదు. కానీ ఈరోజు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో బీసీ కులాల్లో 5% రిజర్వేషన్ ఇచ్చేదానికి స్టేట్ గవర్నమెంట్కు హక్కు ఉంది అని తెలియజేయడం పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో బీసీ కులాల్లో 5% ఓబీసీ కింద కాపులకు ఇచ్చేదానికి అవకాశం ఉంది అని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా తెలియజేసినటువంటి ఘనత పార్లమెంటుకే దక్కింది. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి ప్రాంతంలో న్యామద్దెల గ్రామ కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపు తప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తన వంతు తక్షణ సాయం కింద మృతి చెందిన కుటుంబానికి 50,000 రూపాయలు, క్షతగాత్రులకు 20,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు.
అనంతపురం సాయినగర్లోని రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి హరికృష్ణ మృతి కలకలం రేపింది. పాఠశాలలో ఉపాధ్యాయులు కొట్టడం వల్లే విద్యార్థి కూడేరు మండలం ముద్దలాపురంలోని తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పాఠశాలను వెంటనే సీజ్ చేసి విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల డిమాండ్తో పోలీసులు పాఠశాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి హరికృష్ణ అనే అబ్బాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ట్యూటర్ గారు కొట్టడంతో, మందలించడంతో ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ఆత్మహత్యకు కారణమైనటువంటి శ్రీరామన్ స్కూల్ను తక్షణమే సీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు డిఓ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, కాసులకు కకృతిపడి ఇవాళ బూత్ బంగ్లాలో ఉన్నటువంటి శ్రీరామన్ స్కూల్ కావచ్చు, ఈ జిల్లాలో అనేకమైనటువంటి కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చి మీరు ముడుపులు తీసుకోండి, ముడుపులు ఇచ్చుకోండి, పర్మిషన్ తీసుకోండి అనేటువంటి పద్ధతిలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా విద్యార్థి సంఘాలుగా మేము కూడా కంప్లైంట్ చేస్తాం. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తమ వైఖరిని మార్చుకొని జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే పర్మిషన్లు లేవో పర్మిషన్ లేనటువంటి స్కూళ్ళన్నీ కూడా సీజ్ చేయాలా. అదేవిధంగా ఇరుకైనటువంటి గదుల్లో ఇవాళ ఖైదీలలో, జైళ్లలో, సబ్ జైళ్లలో ఖైదీలను ఒక గదిలో 15 మంది 20 మంది ఎలా కుక్కుతారో దానికంటే హీనంగా బూత్ బంగ్లా పద్ధతిలో ఇవాళ రామన్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు. రామన్ స్కూల్ తక్షణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనబోయిన మల్లేష్ జన్మదిన వేడుకలు గండి మైసమ్మ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్వర్, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాముగౌడ్, నాయకులు కృష్ణారెడ్డి, దాసరి శ్యామరావు, ఆకుల విజయ్, జిల్లా నాయకులు, మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించేది కలలే, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్య. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలి. బిగ్ డిబేట్లో విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, యూత్ పీటీ అసోసియేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడి. ఆ భూమి కేటాయింపు ముమ్మాటికి అధికార దుర్వినియోగమే, మాజీ మంత్రి పల్లె రఘునాథన్ రెడ్డి ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.